హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎస్వికే క్రియేషన్ నుంచి ఒక బ్యూటిఫుల్ నెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మనకి నెట్ పైన మామూలుగా చాలా రేర్గా ఉంటాయి. నెట్ పైన ఎంబ్రాయిడరీ అంటే చాలా రిస్క్తో కూడుకున్న వర్క్. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కానీ ఆ నెట్కి ఏమైనా అయినా ఇరిటేట్ అయినా బ్లౌజే ఖరాబ్ అయిపోతుంది. అండ్ నేను ఈసారి నెట్లో కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్కి వేసే డౌన్ వర్క్ని 2 సైడ్లు వేసి ట్రై చేశాను. అండ్ అలాగే ఇది బోట్ నెక్లో ట్రై చేశానండి. నార్మల్ నెక్కి దీన్ని బోట్ నెక్లో ట్రై చేశాను. దీనికి మిడిల్లో వచ్చేసి నెట్ వస్తుంది. మా కష్టాలు చూడండి. నార్మల్గా మా చిట్టి అయితే ఫుల్ జోస్లో వేసేస్తుంది. సూపర్గా వస్తుంది మా యూమి మిషన్ పైన. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నేను ఇలా వేసుకునే ముందు మిషన్ మీద ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసుకున్న తర్వాతనే నేను దాన్ని మిషన్ పైన వేస్తాను. సో ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నార్మల్గా నెట్ ఏం లేదండి, నార్మల్ యాజ్ యూజువల్ వర్క్ వస్తుంది. ఇంకా దీన్ని నేను మిడిల్లో నెట్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునే బిఫోరే కట్ చేసుకుంటే చాలా నీట్గా క్లారిటీగా ఉంటుంది మనకి వర్క్లో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మెరూన్ కలర్ గ్రీన్ పైన చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ అండి నేను ఈ వర్క్ వేసినందుకు. ఇంకా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ కూడా నేనే చేస్తాను. నాకు బయట ఇస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అస్సలు బయట ప్రిఫర్ చేయను. ఏదైనా లాంగ్ ఫ్రాక్స్, నార్మల్ ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ ప్రతిదీ నేనే స్టిచ్ చేసుకుంటాను. మనం ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అయితే ఆ బిజినెస్ రన్ అవ్వదండి. సో ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే దాని గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. వితౌట్ జీరో నాలెడ్జ్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మనం ఆ బిజినెస్లో అయితే సక్సెస్ని పొందలేము. సో అందుకని నేను కూడా టైలరింగ్ నేర్చేసుకున్నాను. టైలరింగ్ అంటే నేను బయట బూటిక్లో నేర్చుకున్నానండి వర్క్. సో చాలా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్. కానీ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చాను, బ్యాక్ నెట్ వర్క్ చాలా అంటే చాలా గ్రీన్ కాంబినేషన్ మీద అండ్ మెరూన్ అండ్ రాణి పింక్ థ్రెడ్తో చాలా బాగా వచ్చింది. అండ్ కస్టమర్ నన్ను అడిగారు, సో శారీకి కూడా ఎంబ్రాయిడరీ ఏమైనా చేస్తే బాగుంటుందా అక్క అని. సో నేనైతే ఇలా పళ్ళుకి ఎంబ్రాయిడరీ ఇచ్చాను. చాలా బాగుంది. కట్ వర్క్లో అండి. జనరల్గా మనకి పళ్ళుస్ ఎప్పుడు కూడా కట్ వర్క్లో ఇచ్చుకుంటే ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా నీట్గా వస్తాయి. కాబట్టి నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను. కస్టమర్ ఫుల్ ఫిదా, చాలా నీట్గా వచ్చింది. కస్టమర్ హ్యాపీయే కదండి మనకు కావాల్సింది. తర్వాత మనం ఇలా కట్ వర్క్ని ఈ మిషన్తో కట్ చేసుకోవాలి. నీట్గా వస్తుంది. ఈ మిషన్ ఎవరికైనా కావాలంటే మీషోలో అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోండి. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కానీ కట్టింగ్ కానీ. మనకి ఎలక్ట్రికల్ తోటి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మీకోసం మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీ ఎస్వికే క్రియేషన్ నుంచి మరొక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ.